ఆంధ్రలో పోలవరం చూడలేని కేంద్రం. జాతీయ హోదా కలిగిన పోలవరం నిర్మాణం నేటికి పూర్తి కాలేదు, కానీ నిత్యం కూలుతూ కుంగుతూ ఉన్నది. ప్రాజెక్టు కాపర్ డ్యాం 2 రోజుల క్రితమే మూడోసారి 8 అడుగుల లోతు కుంగింది. కేంద్ర సంస్థల డిజైన్తో పర్యవేక్షణ నిర్మాణం కూడా సాగిస్తుంది. పోలవరం 2022 ఆగస్టులో ఇలాగే కుప్పగోలింది. మరోసారి డయాఫ్రమ్ వాల్ కొట్టుకపోయింది. ఇంత జరుగుతున్నా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అటువైపు కన్నెత్తి చూడాలి, కానీ కాళేశ్వరంపై చూస్తుంది అనేది వాళ్ళ బాధ. పోలవరంపై చూస్తలేదు, కాళేశ్వరంపైకి అంటే కాళేశ్వరం కాడికి వస్తారు అనేది వాళ్ళు బాధపడుతున్నారు. మనం ఇంతకుముందు ఈనాడు పేపర్లో చూసినాం, అక్కడ చూడొచ్చు. కాంగ్రెస్ పనితనం 2 నెలల్లో కథం. దేవరకద్ర నియోజకవర్గంలో గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో 125 కోట్లుగా పైగా వెచ్చించి 27 చెక్ డ్యాం నిర్మించారు. వరద వచ్చిన అవి నేటికి చెక్కు చేరదు. కానీ అదే నియోజకవర్గంలో అడ్డాకుల మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దవాగుపై నిర్మించిన చెక్ డ్యాం 2 నెలలకే కొట్టుకుపోయింది. రాచాల గుడిబండ గ్రామాల మధ్య నిర్మించిన ఈ చెక్ డ్యాం కాంట్రాక్టర్ల అవినీతికి ప్రభుత్వ వైఫల్యంతోనే ఆనవాళ్ళు కూడా లేకుండా కొట్టపోయింది. 4 కోట్ల ప్రజాధనం గంగపాలైంది. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రధాన అరుణాచల్లే సబ్ కాంట్రాక్టర్ దక్కించుకొని పనులు పూర్తి చేయడం గమనవరం. కాంగ్రెస్ మజాక్ అనేది ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు. అంటే 4 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాం ఏదైతే చెక్ డ్యాం ఉన్నదో అక్కడ బ్రిడ్జి కట్టిరు 4 కోట్లతోని. ఆ బ్రిడ్జి నిన్న ఒక వారం రోజులు కురిసిన వర్షాలకు పూర్తిగా కొట్టకపోయి నీలమట్టం కనిపిస్తున్నది. మరి ఇక్కడ స్పష్టంగా అక్కడ దేవరకద్ర ఎమ్మెల్యే ప్రధాన అనుచరులే ఈ కాంట్రాక్ట్ చేసినట్లు మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో వార్త పడింది.